బ్రహ్మాండనాయకునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. అదే చూడు తిరువెంకటాద్రి, అదే చూడు తిరువెంకటాద్రి, నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువెంకటాద్రి, నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువెంకటాద్రి. తగ 128 తిరుపతుల గల స్థానికులును, చక్రవర్తి పీఠకములును, తగ 128 తిరుపతుల గల స్థానికులును, చక్రవర్తి పీఠకములును, అగణితంబైన దేశాంకుల మఠంబులును అధికమై చెలువొందగాను. మిగులనున్నతములగు మేడలును, మాడుగులు, మితిలేని దివ్య తాపసులున్న గృహములును, ఒగినొరగు బెరుమాళ్ల ఉనికి పట్టై వెలయు దిగువ తిరుపతి గడవగాను. అదే చూడు తిరువెంకటాద్రి, నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువెంకటాద్రి. పొదలి 6 యోజనము పొడవునను బొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి, పొదలి 6 యోజనము పొడవునను బొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి, చదరకే వంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును, కదిసి సురవరులు, కిన్నరులు, కింపురుషులును, గరుడ గంధర్వ యక్షులును, విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారగాను. అదే చూడు తిరువెంకటాద్రి, నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువెంకటాద్రి.
ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద అక్కజంబైన పల్లవరాయని మఠము అలయేట్ల పేడగడవన్ చక్కనేగుచునవ్వచరి గడచి హరితలచి మ్రొక్కుచును మోకాళ్ళ ముడుగు గడచిన మీద అక్కడక్కడ వెంకటాద్రీషు సంపదలు అంతంతగానరాగాను అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువెంకటాద్రి బుగులు కొను పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును బుగులు కొను పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును నిగిడికిక్కిరిసి పండిన మహావృక్షముల నీడలను నిలిచి నిలిచి గగనంబుదాకి శృంగార రసభరితమై కనకమయమైన గోపురములను చెరువొంది జగతీధరుని దివ్య సంపదలు గల నగరు సరగునను కానరాగాను అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువెంకటాద్రి ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశగంగతో యములు సోకిన భవముల అంతంత వీడి పారగను ఈ కడను కోనేట యతులు పాశుపతుల్ మునులెన్న నగ్గలమై ఉన్న వైష్ణవులలో ఏకమై తిరువెంకటాద్రీషుడాదరిని ఏ ప్రొద్దు విహరించగాను అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువెంకటాద్రి అదే చూడు తిరువెంకటాద్రి అదే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద
శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ
కృతాంనాయగానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తారశూలం భజేగం భజేగం నిరస్తారశూలం భజేగం భజేగం కృతాంనాయగానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తారశూలం భజేగం భజేగం నిరస్తారశూలం భజేగం భజేగం కళ్యాణాద్భుతగాత్రాయాం కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః శ్రీనివాసాయ తే నమః అమృతకలశహస్తం కాంతి సంపూర్ణదేహం సకల విభుదవంద్యం వేదశాస్త్రైరచింత్యం కనకరుచిరపక్షం ధూయమానాండగోళం సకల విషవినాశం చింతయేత్ పక్షిరాజం చింతయేత్ పక్షిరాజం. శ్రీవారి నవాన్నిక బ్రహ్మోత్సవాలలో 5వ రోజు గరుడ సేవను మనం వీక్షిస్తున్నాం. గరుత్మంతుని పైన అధిరోహించినటువంటి వెంకటేశ పరబ్రహ్మ సర్వాలంకృతుడై నీరాజన ప్రభలతో వెలుగొందుతున్నటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆ మహత్తర స్వరూపాన్ని చూడగలగటం మన భాగ్యంగా భావించవచ్చు. అశేష జనం, నర్తనం చేసేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, నటనం చేసేవాళ్ళు, వాద్య కళాకారులు అత్యద్భుత గాన విలాస నృత్యములతో కూడా శోభిల్లుతున్నటువంటి తిరుమల భూలోక వైకుంఠంలాగా ఉంది. ఈరోజు నిజంగా వైకుంఠమే. గరుత్మంతుని పైన భగవంతుడు ఎప్పుడైతే ఊరేగుతాడో అప్పుడు వైకుంఠంలో ఉండేటువంటి విష్ణు దర్శనమే మనకు కలుగుతుంది అనేటువంటి భావన. అటువంటి మహానుభావుడు ఆ వెంకటేశ్వరుడు ఛందోమయేన గరుడేన సమూహ్యమానః. శ్రీమద్భాగవతం చెప్పినట్టు భగవంతుడు గరుడుని అధిష్ఠించి పైనం కొనసాగిస్తున్నాడు. అందువల్ల గరుడోత్సవానికి ఇతర ఉత్సవాల కన్నా ఎక్కువ ప్రాముఖ్యం, ఔచిత్యం ఉన్నాయి. 5వ రోజు రాత్రి ఈ గరుడ సేవ తిరుమల రాయనికి జరుగుతుంది. గరుడు వాహనంగానే కాకుండా ధ్వజారోహణం రోజున ధ్వజమండపంపై నిలిచి 3,000,000 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తాడు. ఉత్సవాలు జరుగునంతకాలం పర్యవేక్షిస్తాడు. 9వ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవ సమాప్తి గరుడోధ్వజారోహణ అనే ప్రక్రియతో సాలకట్న బ్రహ్మోత్సవాలలో కొనసాగుతుంది. అట్టే శ్రీవిల్లిపుత్తూరు దేవస్థానం నుండి వచ్చే తులసిమాలడు, చెన్నై పట్టణం నుండి వచ్చే గొడుగులు సాంప్రదాయంగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు స్వామికి సమర్పింపబడుతున్నాయి. అదేవిధంగా పురాణాలలో కూడా గరుడుని యొక్క వైభవం అత్యద్భుతంగా వర్ణించబడింది. ఈ గరుడ సేవ కోసమే లక్షలాది జనం పొద్దుడు నుంచి కూడా కూర్చున్నటువంటి వాళ్ళై ఈ దివ్య దర్శనానికే, భవ్య దర్శనానికే కళ్ళు కాయలు కాచేటువంటి విధంగా ఎదురు చూస్తున్నారు. పైన శంఖం, చక్రం, శ్రీదేవి, భూదేవితో కూడినటువంటి చిత్తరువు, కింద స్వామి 2 గొడుగులతో, గరుత్మంతుని పైన అనేకమైనటువంటి దివ్య మాలికలతో, అదుగో ఒక్కసారి పైకి లేచినటువంటి దివ్యస్వామిని మోస్తున్నటువంటి బోయిలెంతో అదృష్టవంతులు. అదుగో గరుత్మంతుడు అత్యద్భుత రూప లావణ్య విలాసములతో వస్తున్నాడు. అంతా కూడా గర్భాలయంలో వెంకటేశ్వరుని మూలమూర్తిపై సదా అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలల్ని ఉత్సవమూర్తి మలయప్ప గరుడ సేవలో సమర్పిస్తారు. చెన్నైలోని హిందూ ధర్మార్ష సమితి 9 గొడుగులను, 6 పెద్ద గొడుగులు, 3 చిన్న గొడుగులు నూతనంగా తయారు చేసి కాలి నడకన చెన్నై నుంచి తిరుమలకు తెచ్చి సమర్పిస్తారు.
ఈ విధంగా స్వామివారికి చేసేటువంటి సేవలు అనంతంగా ఉంటాయి. అటువంటి గరుడ సేవను మనమంతా కూడా వీక్షిస్తున్నాం. అదేవిధంగా 108 దివ్య దేశాల్లో కూడా గరుడ సేవ చాలా అభిష్టమైనటువంటిది. దూరదేశం నుండే కాకుండా భక్తులు తిరుమల పరిసర ప్రాంతాల నుండి కూడా ఈ గరుడ సేవకు విశేషంగా హాజరవుతారు. అందుకని గోవిందనామాలు మిన్నుముడుతుండగా స్వామి యొక్క దివ్య నాట్యములతో గరుడుని వేషంలో కొందరు, కృష్ణుని వేషంలో కొందరు, కృష్ణుని వెంకటేశ్వరుని యొక్క వేషంలో కొందరు అఖండంగా భక్తజనులంతా కూడా స్వామి కలవరించేటువంటి మహత్తర దినం. గోదా సమర్పిత సువాసిత పుష్పమాలా లక్ష్మీ సుహారమణిభూష సహస్రనామ్నం మాలం విధార్య గడురోపరి సన్నివిష్టః శ్రీ వెంకటాద్రి నిలయో జయతి ప్రసన్నః. గోదాదేవి సమర్పించిన మాలను సహస్రనామలను దాల్చి గరుడ వాహనంపై దర్శనమిచ్చేటువంటి వెంకటేశ్వరుని యొక్క దర్శనం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని మహాకవుల యొక్క వర్ణన. గరుడు వాహనంగా కాకుండా స్వామికి అనేక విధాలుగా ఉపయోగిస్తాడు. దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ ఏవం భూత్వా అనేకధా సర్వదా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. దాసుడుగా, సఖుడుగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా, ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులో అగ్రగణ్యుడైనటువంటి వాడు వైనతేయుడు. శ్రీనివాసుని మూపున వహించి కదిలే తీరు అత్యద్భుతం. జ్ఞాన వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠుడైన గరుడును దర్శించి అభీష్ట సిద్ధిని పొందుతారు. అటువంటి దివ్య గరుడ సేవను మనమంతా కూడా చూస్తున్నాం. గరుడుని యొక్క దివ్యానుగ్రహ సంపన్నత మనందరికీ కూడా కావాలి. ఈ గరుడు అత్యంత శక్తివంతుడు, అత్యంత పరాక్రమవంతుడు. చూడండి, అదంతా కూడా తిరుమలలో నేల కనిపించడం లేదు. వీరంతా కూడా జనం. అంగుళము నేల ఎక్కడన్నా చూద్దామంటే కూడా కనిపించడం లేదు. స్వామి యొక్క గోవిందనామములతో, చేతులెత్తే నమస్కారములతో, విద్యుద్దీప అలంకారములతో ఎక్కడెక్కడ చూసినా ఎప్పుడు స్వామిని చూద్దామా అని చెప్పి కనురెప్ప వేయకుండా చూసేటువంటి జనం ఎంత భక్తజనమో అర్థం చేసుకోవచ్చు. ఇది తిరుమల యొక్క వైభవం. ఉత్సవే దర్శనం పుణ్యో శ్రీనివాసస్య శార్ంగిణః. ఇది ఉత్సవం అంటే. శ్రీనివాస ప్రభు యొక్క ఉత్సవంలో గరుడ సేవ చూడండి. ఆ మహత్తర గజమాలలో దివ్య పుష్ప కైంకర్యములతో, అనేక విధమైనటువంటి ఆభరణములతో, దివ్యాలంకారములతో గరుడు సుపర్ణుడు ప్రకాశిస్తున్నాడు. దివ్య సువర్ణ కాంతులతో ప్రకాశించేటువంటి గరుడుని సర్వవేద బృహన్నీడా సమారూఢాయ సాక్షినే సామవేద స్వరూపాయ గరుడాయ నమో నమః. సామవేద స్వరూపాయ గరుడాయ నమో నమః. గరుడు సామవేద స్వరూపుడు అని చెప్పి అంటుంటాడు. గరుడును యొక్క రెక్కల ధాటికి సముద్రం అల్లకల్లోలమవుతుంది. గరుడు పైన ప్రయాణం చేస్తుంటే భూమి అతలాకుతలమవుతుంది. అంతా కూడా అతని యొక్క వేగ సాదృశ్యం చెబుతున్నాను. అంతటి మహత్తర శక్తి కలిగినటువంటి వాడు ఈరోజు భూలోక వైకుంఠమైనటువంటి తిరుమలలో స్వామివారిని తన యొక్క మూపువైన వహిస్తూ మనందరికీ ఆనందం కలిగిస్తున్నాడు. అదుగో చూడండి, అనేక విధమైనటువంటి ఆభరణములు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ చేరినాయి. ఒక హారం కాదు, ఒక మాల కాదు, ఒక దండ కాదు, సువర్ణ కాంతులతో సువర్ణమెంతో ప్రకాశిస్తుండేటువంటి విధంగా ఉంది. గరుత్మంతుడు ఈరోజు ఎనలేని ఉత్సాహంతో స్వామిని నేను మోస్తున్నాను అనేటువంటి విధంగా ఎంతో ఆనందప్రదుడై ఆనంద నిలయవాసుణ్ణి మోస్తున్నాడు. చూడండి, దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆభరణములు పచ్చ చూడండి ఏ విధంగా స్వామివారి యొక్క హృదయ కమలంలో ప్రకాశిస్తుందో. దివ్యమైనటువంటి ఆ స్వామి యొక్క శంఖచక్ర లాంఛనం
తిరునామం వేసినటువంటి మాలలు సమోహనకరంగా ఉంది. పొద్దున మనం మోహిని అవతారంలో చూసినటువంటి స్వామి ఇప్పుడు సమోహనకరంగా అత్యద్భుతంగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. ఏటేటా నేత్రానందంగా జరిగే శ్రీవారి బ్రహ్మసేవలలో కూడా 5వ నాటి రాత్రి అత్యంత వైభవంతో జరిగేటువంటి గరుడ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి ప్రత్యేకత ఉంది కాబట్టే ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ గరుడ సేవకు ఇక్కడికి వచ్చి పడికాపులు కాసి స్వామిని ఒక్కసారి చూసి వాంఛితార్థం నెరవేర్చుకుని వెళ్ళేటువంటి భక్తులు అనేకం ఉంటారు. అదుగో గరుడుని యొక్క 2 చేతులు, 2 చేతుల్లో స్వామివారి యొక్క పాదపద్మములు ఇక ధరించాడు. గరుత్మంతుని యొక్క తల్లి వినతాదేవి ఏ పుణ్యం చేసుకుందో ఇటువంటి పుత్రుణ్ణి కంటానికి. నిజంగా పుణ్యభరితామె. కలిగింది 2 కొడుకులు. ఒక ఆయన అనూరుడు సూర్యునికి సారథైనాడు. 2వ వాడు ఈ గరుత్మంతుడు మహానుభావుడు స్వామికి సేవకుడుగా నిలిచాడు. ఇంతకంటే భాగ్యం తల్లికి ఏం కావాలి? అటువంటి భాగ్యం కలిగినటువంటి వినతాదేవి ఈ రోజున ఈమె ఎంత సంతోషిస్తుందో దివి నుంచి కూడా మనం ఆలోచించాలి. గోవిందా గోవింద. జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. ఖగరాజు పైనిక్కి గగనపథంబున, ఖగరాజు పైనిక్కి గగనపథంబున నెగసి సురేంద్రుని నగరమ్ములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిండగ జగదీశ్వరుడు వచ్చెను. తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిండగ జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. కనక చేలము మెరయా
సర్వాంగములను భూషణములురయా కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురు శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు శ్రియః కాంతోనంతో వరగుణగణైకాస్పదవపుః హతాశేషావద్యః పరమఖపదో వాङ्మనసయోః అభూమిర్భూమిర్యో నతజనదృశామాదిపురుషో మనస్తత్పాదాబ్జే పరిచరణసక్తం భవతు మీ. దేవదేవుడు శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గోవిందుడు ఈ రోజున గొప్పదైనటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 5వ రోజున గరుడ వాహనంపై తాను ఊరేగుతూ మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో ఈ 5వ రోజు బ్రహ్మోత్సవం చాలా విశేషమైనటువంటి ఉత్సవం. ఈరోజు ప్రాతకాలం మోహిని అవతారంలో భగవంతుడు మనందరికీ కూడా దర్శనమిచ్చాడు. ఇదే రోజు ఈ క్షణం ఈ సాయంకాలం గరుడ వాహనంపై స్వామి మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. మోహిని అవతార దర్శనంతో మనలో ఉండేటువంటి మోహాన్ని అజ్ఞానాన్నంతటినీ కూడా పోగొట్టినటువంటి వాడై ఆ గోవిందుడు వేదవేద్యుడుగా పిలవబడేటువంటి వాడు వేద స్వరూపమైన ఆ గరుడుణ్ణి ఎక్కి తన యొక్క తత్వమేమిటో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క దర్శనం ఎలాంటిది అంటే మనందరికీ కూడా బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కలగజేసేటువంటి మహాద్భుతమైనటువంటి దర్శనం ఈ గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క దర్శనం. ఎందుకంటే పరంబ్రహ్మ ఎవరు అనన్నట్లయితే సకల వేదములలో వేదరాశి మొత్తం మీద ఎవరైతే వేద్యుడుగా తెలియబడుతూ ఉన్నాడో తానే పరంబ్రహ్మము అని పిలుస్తారు.
అదుగో మన కంటికి కనపడుతూ ఉన్నటువంటి ఆ కటివరద హస్తాల రేడే కదా పరంబ్రహ్మము, వేదవేద్యుడు. అందుకే వేదస్వరూపమైన గరుడుని అధిరోహించి ఈ రోజున మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి దర్శనం. ఈ దర్శనం ఎంత గొప్పది అంటే, మానవ జీవితంలో ఒక్కసారి మనం పుట్టిన తరువాత జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. ఎంతో గొప్ప భాగ్యం, ఒక మానవ జన్మ ఎత్తాము. మానవ జన్మ సార్థకం చేసుకోగలిగేటువంటి ఒకానొక గొప్ప దర్శనమే ఇదిగో ఈ గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క దర్శనం. పునర్జన్మరహితమైనటువంటి శాశ్వత విష్ణు పథ ప్రాప్తిని కలగజేసేటువంటి మహాద్భుతమైనటువంటి దర్శనం ఈ గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క దర్శనం. అందుకే అంటారు భాగవతాది గొప్ప గొప్ప గ్రంథాలలో కూడా, గరుడుని మూముపై పదయుగంబు ఘటిల్లగ శంఖ చక్ర చర్మరుచిర శార్ంగ ఖడ్గ శరరాజిత పాశ గదాది సాధనోత్కర నికరంబులాత్మకర కంజములంధరించి భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో ననుగాచుగావుతన్. ఎంత గొప్పగా వర్ణన చేస్తారు. గరుడుని మూముపై పదయుగంబు ఘటిల్లగా, ఆ గరుడు యొక్క మూముపై తన యొక్క 2 పాదములను కూడా ఉంచినటువంటి వారై ఆ గోవిందుడు శంఖ చక్ర చర్మ రుచిర శార్ంగ ఖడ్గ శరరాజిత పాశ గదాది సాధనోత్కర నికరంబులు ఆత్మకర కంజములం ధరించి అనేకానేకమైనటువంటి ఆయుధాలని పరమాత్మ ధరిస్తాడట. ఆ గరుడ వాహనంపై స్వామివారి తన యొక్క విశ్వరూపాన్ని ఒక్కసారి దర్శింపచేస్తాడు. అటువంటి రూపాన్ని ఎవరైతే దర్శనం చేస్తారో వారికి ఎంతో గొప్పదైనటువంటి భాగ్యం కలుగుతుంది అంటూ ఉన్నారు. అటువంటి గరుత్మంతుడి మీద అధిరోహించినటువంటి ఆ భగవంతుణ్ణి ఇలా శరణాగతి చేస్తున్నారు. భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో ననుగాచుగావుతన్. అటువంటి గోవిందుడు కృపామతితో నన్ను సదా సర్వదా రక్షించుగాక అని చెప్పి పెద్దలందరూ కూడా భాగవతాది గ్రంథాలలో చక్కగా శరణాగతిని మనందరికీ కూడా తెలియజేశారు. అటువంటి గొప్పదైనటువంటి భక్తి ప్రపత్తులతోనే కదా మరి ఈ రోజున చూడండి ఎంతమంది జన సందోహం ఆ గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుణ్ణి దర్శించడానికి విచ్చేశారు. చక్కగా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అధ్యయనం చేసి ద్వాదశోర్ధ్వపుండ్ర ధరులై చక్కగా అర్చక స్వాములు స్వామివారి చెంత నిలబడి స్వామివారి యొక్క కైంకర్యము తప్ప ఈ జీవితంలో మరొకటిది గొప్ప భాగ్యము ఏదీ కూడా లేదనేటువంటి ఒకానొక గొప్పదైనటువంటి నమ్మకంతో ఆ గోవిందుడికి ఆరాధన చేస్తున్నటువంటి వారై అర్చక స్వాములు ఒకవైపు, అశేష భక్తజనం కూడా ఈ చిద్విలాసవదనాన్ని చూడడానికి పరితపించిపోతున్నటువంటి వారై ఎంతో గొప్పగా ఎక్కడ చూసినా కూడా మొత్తమంతా గోవింద తత్వమే. ఎటు చూసినా కూడా విద్యుత్ దీపాలంకరణలతో ఆ గోవిందుడు తప్ప మరొకటి ఏదీ కూడా మన కంటికి కనపడకుండా గొప్పదైనటువంటి ఆ తిరుమల దివ్య క్షేత్రంలో సర్వమంతా గోవిందమయంగా ఈ రోజున దర్శనమవుతూ ఉన్నది. ఆ దర్శనాన్ని వీక్షించగలగడం మనందరి యొక్క భాగ్యం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా మనందరం కూడా అటువంటి దర్శనాన్ని వీక్షిస్తూ ఉన్నాం. వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది ఎంతో గొప్పగా భగవత్ కైంకర్య విధానము గురించి. కేచిన్మానసముత్తమార్చనమితి కేచిత్తు సాకారకం చైవంతర్క్య నిరావలంబన దశాత్ సాకారమేవోత్తమం నిర్ణీతం మునిభిః పురాణ నిచయైః వేదాంతవాక్యైరపి తస్మాద్యూయమశేష భాగ్య విభవైః సాకారమేవార్చ్యతః. సాకార రూపుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క ఆరాధనం చాలా గొప్పది అని వైఖానస భగవత్ శాస్త్రం చెప్తున్నది. వేదాంత వేద్యుడే భగవంతుడు. వేదములలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్షరము కూడా తానే.
కానీ ఆ వేదాంత వేద్యుడైనటువంటి ఆ గోవిందుణ్ణి దర్శించుకోవాలంటే ఎలాగా? విశ్వవ్యాపక శీలద్వాద్ విష్ణు అంటారు. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. నీలోనూ నాలోనూ ప్రతి ఒక్కరిలోనూ మన కనుచూపు ఎటు చూసినా కూడా అక్కడంతా కూడా ఉన్నాడు. కానీ అలా ఉన్నటువంటి తత్వాన్ని మనం చూడగలమా? అందుకే వేదాంత వేద్యుడైనటువంటి ఆ భగవంతుడికి ఒక రూపం వస్తే అదిగో గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క రూపమే అది. అందుకే కేచిన్మానసముత్తమార్చనమితి కేచిత్తు సాకారకం ఏవం తర్క్య నిరావలంబన దశాత్ సాకారమేవోత్తమం. సాకార రూపమైనటువంటి ఈ ఆరాధనం ఎంతో గొప్పదయా. అందుకే సగుణే బ్రహ్మణి బుద్ధిన్నివేశ్య పశ్చాన్నిర్గుణమాశ్రిత్య నిత్యం మోక్షే యత్నం కుర్యాత్ అంటారు. మనందరం కూడా మానవ మాతృలం. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వారం ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని అలా చేసుకొని ఆ స్వామివారి యొక్క రూపాన్ని అలా వీక్షిస్తూ ఏకాగ్ర చిత్తంతో మనం భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. ఈ సాకార రూపాన్ని దర్శించడము ద్వారా చక్షుషః ప్రీతికరణాన్ మనసో హృదయస్య చ అంటారు పెద్దలు. అటువంటి రూపాన్ని మనం అందరం కూడా ధరిస్తూ ఎంతో చక్కగా ఆ గోవిందుడి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం.
సిరులు మోగే బంగారు గరుడనిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే సంగతి అలమేలంగా సంతసాన విర్రవీగే పొంగారు దేవదుందు భులుపై పై వాగే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఎక్కడ నీ ఉద్యోగమెటు శ్రీకాశ్యపం హరిపదాంబుజ కింకరాగ్ర్యం రుద్రాసుకీర్తి పరిరంభిత పార్శ్వయుగ్మం శ్రీవైనతేయం అసురాంతకమార్తినాశం శ్రీపక్షిరాజమనిశం శరణం ప్రపద్యే శ్రీపక్షిరాజమనిశం శరణం ప్రపద్యే. ఆనందప్రదుడైనటువంటి ఆనంద నిలయుడైనటువంటి వెంకటేశుడు ఈ రోజున గరుత్మంతుని పైన దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తూ సర్వవిధమైనటువంటి ఆభరణములతో కనువిందు చేస్తున్నటువంటి వాడై భక్తులందరినీ తరింపచేస్తున్నాడు. అందుకని గరుత్మంతుని యొక్క వైభవం అంతా ఇంతా కూడా కాదు. ఈ గరుత్మంతుడు స్వామివారి యొక్క దివ్యవాహనమైన దగ్గర నుంచి అనంతమైన శక్తులు కలిగినటువంటి వాడైనాడు. గరుత్మంతుడి పేరు చెప్పగానే రోమాలు నిక్కబడుచుకుంటాయి, తెలియని ఆవేశం శక్తి కలుగుతాయి. మహావీరుడి అండ మన చెంతనే ఉందన్న ధైర్యం కలుగుతుంది. మరెవ్వరితో పోల్చలేనంత బలం గరుత్మంతుడి సొంతం. వేగంలో గరుడిని వేగం అందుకోవటం మరే ఇతర ప్రాణికి సాధ్యం కాదు. తన రెక్కలు విసిరి రాక్షసుల ప్రాణాలు సంహరించే మహత్తర శక్తి అతని సొంతం. కేవలం పక్షిగా మాత్రమే కాదు, తల్లిని దాస్యం నుండి విడిపించిన గొప్ప పుత్రుడుగా గరుత్మంతుడు నేటి తరానికి మార్గదర్శకుడుగా నిలుస్తాడు. ఇన్ని ఘనతలు తనకు ఉన్నా శ్రీహరి దాసుడుగా, సేవకుడిగా, వాహకుడిగా అత్యంత వినయంతో హరిముంగిట నిలుస్తాడు వైనతేయుడు. చూడండి, ఆ విద్యుత్ ప్రభలతో విలసిల్లుతున్నటువంటి భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల చూడండి. విద్యుద్దీప కాంతులతో భక్తజనం బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నారు. ఎక్కడన్నా కాస్త నేల కనపడుతుందేమో చూద్దామంటే ఎక్కడా కూడా లేదు. మాడవీధులలో ఆ స్వామి తిరగాలి కాబట్టి అక్కడ రక్షంగా ఉండేటువంటి రక్షక భటులు వాళ్ళంతా కూడా ఉండబట్టి, లేకపోతే అది కూడా నిండిపోతుంది. భామినీమణుల యొక్క నృత్య విలాసం, వెంకటేశ పరబ్రహ్మ, శ్రీదేవి భూదేవి నృత్య విలాసాలు 10 నాళ్ళు తిరునాళ్ల యొక్క పండగలో 5వ రోజు చూస్తున్నటువంటి వైనమిదంతా కూడా శ్రావణ శుద్ధ పంచమి గరుత్మంతుని యొక్క పుట్టినరోజు. ఇందుకు ప్రతీకగా ఆ రోజును గరుడ పంచమిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. గరుత్మంతుని అర్చించిన వారికి సర్పబాధల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గరుత్మంతుడి పేరుతో అథర్వణ వేదంలో ప్రత్యేకంగా గారుడోపనిషత్తు ఉంది. ఇందులో గరుత్మంతుణ్ణి విషదహారి అనే పేరుతో ప్రత్యేకంగా వివరించడం జరిగింది. గరుత్మంతుని విగ్రహ స్వరూపం కూడా ఇందులో ఉంది. దీని ప్రకారం గరుత్మంతుడు తన కుడిపాదాన్ని స్వస్తికంగా, ఎడపాదాన్ని కుంచితంగా ఉంచి విష్ణువుకు నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు. ఆభరణాలుగా శ్రేష్టమైన జాతికి చెందిన నాగుల్ని ధరిస్తాడు. వాసుకి అనే సర్పాన్ని యజ్ఞోపవీత సూత్రంగా, తక్షకుణ్ణి కడిసూత్రంగా, కర్కోటకుణ్ణి హారంగా ధరిస్తాడు. కుడి చెవికి పద్ముణ్ణి, ఎడమ చెవికి మహాపద్ముణ్ణి కుండలాలుగా పెట్టుకుంటాడు. శిరస్సు మీద శంఖుడు, భుజాల మధ్య గుళికుడు అలంకారాలుగా ఉంటాడు. ఇతర ఆభరణాలు కూడా సర్పాలుగా ఉంటాయి. పొడవైన బాహువులు, పెద్ద మూపు, 100 చంద్రుల కాంతి కలిగిన ముక్కు కలిగి ఉంటాడు. గరుత్మంతుణ్ణి ధ్యానించటం, అర్చించటం వల్ల కలిగే ఫలితాలు ఈ గారుడోపనిషత్తులో చక్కగా చెబుతారు. అదుగో పంచవాద్య సేవ. కేరళ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ వాద్యం విశేషంగా సమోహనకరంగా భక్తులందరినీ కూడా ఆకట్టుకుంటుంది. గరుత్మంతుడి పరాక్రమానికి, శక్తికి ప్రతీకగా నిలిచే ఘట్టం రామాయణంలో ఉంది.
ఇంద్రదుత్యు చేసినటువంటి మాయాయుద్ధ ప్రభావం, నాగాస్త్ర ప్రయోగం వల్ల రామలక్ష్మణులిద్దరూ మూర్ఛపోతారు. వారి దేహమంతా బాణాలతో దెబ్బలతో నిండిపోయింది. అమోఘమైన నాగపాశాల నుంచి వారిని విడిపించడం ఎవరి వల్ల కాలేదు. తన నాగాస్త్రబంధం నుంచి ఎవరూ తప్పించుకోలేరనే గర్వంతో ఇంద్రజిత్తు లంకకు వెళ్ళాడు. రామలక్ష్మణుడు ఎప్పటికీ మూర్ఛ నుంచి తేరుకోపోవడంతో విభీషణుడితో సహా వానర సేవంతా కూడా ఆవేదన చెందుతుంది. ఇంతలో గరుత్మంతుడు మహాప్రభంజనంగా దేవలోకం నుంచి వస్తాడు. అతడు వస్తున్నప్పుడు వీచిన గాలికి సముద్రం అల్లకల్లోలమవుతుంది. అతడు రామలక్ష్మణుని సమీపించడంతోనే వారిని బంధించిన నాగబంతాలన్నీ విడిపోయినాయి. గరుత్మంతుడు వారికి నమస్కరించి తన 2 చేతులతో వారి సర్వావయవాలను నిమురుతాడు. క్షణకాలంలో గాయాలు మాని వారిద్దరికీ దివ్యతేజస్సు కలగటంతో పాటు ఇంతకు ముందు కంటే ఎక్కువ బలం కలిగింది. గరుత్మంతుడు చేసిన మేలుకు అందరూ అతన్ని ప్రశంసిస్తారు. గరుత్మంతుడు మాత్రం రాముణ్ణి నారాయణావతారంగా కీర్తించి అతనికి నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోతాడు. గరుత్మంతుడే కనుక ఆదుకోకపోతే రామాయణ కథ ఏ విధంగా ఉండేదు? అదేవిధంగా ఈ రోజున తిరుమల కొండపై శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలలో అగ్రతాంబూలం గరుత్మంతుడిదే. గరుడగుడ్డ వేసిన దగ్గర నుంచి అవరోహణ వరకు పర్యవేక్షణ ఆయనదే. ముక్కోడి దేవతల్ని ఆహ్వానించడం కానీ, వారికి పరిచర్యలు చేయటం కానీ, వాళ్ళకి వసతి కల్పించడం కానీ, భక్తుల్ని ఆకర్షించడం కానీ ఇవన్నీ కూడా గరుత్మంతుడిదే. శ్రీవారి ఉత్సవ ప్రారంభ సూచకంగా గరుత్మంతుడి చిత్రం ఉన్న పతాకాన్ని అర్చక స్వాములు ఎగరేయటం మనమంతా కూడా చూశాం. దీన్నే ధ్వజారోహణం అంటారు. ముక్కోడి దేవతలను రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతాడు. అందుకే వాహన సేవల్లో గరుడ సేవ ఎంతో విలక్షణమైనది. కొన్ని లక్షల మంది ఈరోజు తిరుమల కొండపైన ఉన్నారు. కింద తిరుపతిలో అఖండంగా వాన కురుస్తున్నప్పటికీ పైన చుక్క లేదు. స్వామి యొక్క జనానికి ఎక్కడ ఆపద కలుగుతుందో అనే ఉద్దేశం చేత ఒక్క చుక్క వాన కూడా లేకుండా చల్లటి వాయువులతో ప్రకృతినంతా కూడా సంతసింపజేసి భక్తావళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామి తన భక్తుల్ని కాపాడుతున్నాడు. ఇదేనండి గరుడ సేవ యొక్క విశేషం. ఇంకేమీ కూడా కాదు. అత్యద్భుత శక్తి గమనించండి. పక్షి జాతిలో మరెవ్వరికీ దక్కనది గరుత్మంతుడికి మాత్రమే ఘనత దక్కింది. గరుడుని యొక్క పేరుతో ఒక పురాణం ఏర్పడింది. వ్యాస మహర్షి రాసిన 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి ఉపదేశించి ధర్మ రహస్యాలన్నీ ఇందులో ఉంటాయి. ఇలా ఒక సేవకుడు పక్షి జాతికి చెందిన వ్యక్తి పేరుతో ఉన్న ఒకే ఒక పురాణం ఇది. ప్రహ్లాదాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దగ్గర నుంచి చూడండి. ఆ గరుత్మంతుని యొక్క దివ్యతేజస్సు ఒకసారి చూస్తుంటే హృదయం ఆనందహ్రదమవుతుంది. అత్యంత ఆనందదీప్తులతో సువర్ణకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి గరుత్మంతుడు మనకు ధైర్యాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. పరుక్షుల్లో గరుత్మంతుణ్ణి నేనే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్పినటువంటి మాటను ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. గరుడ వాహనం పైన ఉండేటువంటి వెంకటేశ ప్రభువును చూద్దాం. గజమాలతో ప్రకాశించేటువంటి శ్రీనివాస పరబ్రహ్మను చూస్తూ ఆనందిద్దాం. ఈ గరుడ సేవను చూద్దాం. గోవింద గోవింద గోవింద. కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా.
అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి ఎదరాల్చి శ్రీనాథుడయ్యాడు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువులో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా నానామహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసును బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా కలిదోష పరీతానాం నరాణాం పాపకర్మణాం వెంకటేశాత్ పరో దేవో నాస్త్యన్య శరణం భువి. ఈ కలియుగంలో అనేకానేకమైనటువంటి కలిదోషములన్నీ కూడా సంక్రమించగా అరిషడ్వర్గాలకు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనబడేటువంటి అరిషడ్వర్గాలకు లోనైపోయినటువంటి సకల మానవాళికి కలిదోష పరీతానాం నరాణాం పాపకర్మణాం వెంకటేశాత్ పరో దేవో నాస్త్యన్య శరణం భువి. వెంకటేశుడు కన్నా కూడా గొప్పవాడైనటువంటి దైవము మరొకరు లేరు అని చక్కగా వర్ణన చేస్తూ ఉన్నారు. అటువంటి వెంకటేశ్వరుణ్ణి గరుడ వాహనంపై స్వామి ఊరేగుతూ ఉండగా మనమందరం కూడా దర్శనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఒక చక్కనైనటువంటి సంకీర్తనని కూడా మనం విన్నాం. కడు దివ్య రూపమా గరుడ వాహనమా అంటూ గరుడ వాహనము యొక్క గొప్పదనమేమిటో చాలా గొప్పగా వర్ణన చేసినటువంటి సంకీర్తనని మనమందరం కూడా విన్నాం. జ్ఞాన వైరాగ్య పక్ష అని చెప్పి వర్ణన చేశారు. ఆ గరుత్మంతుడికి 2 రెక్కలు ఉంటే ఒక రెక్క జ్ఞానముగాను మరొక రెక్క వైరాగ్యముగాను కూడా వర్ణన చేశారు. ఇక్కడ మనం చాలా బాగా గమనించినట్లయితే స్వామివారు ఈ బ్రహ్మోత్సవాలలో రోజుకొక వాహనంపై చాలా గొప్పగా ఊరేగినప్పటికీ కూడాను స్వామివారి యొక్క నిత్య వాహనం మాత్రం ఆ గరుత్మంతుడే.
స్వామివారి యొక్క వాహనమేమిటి అని చెప్పి మనకొక్క ప్రశ్న రాగానే చటుక్కున గుర్తుకు వచ్చేటువంటి వారు ఆ గరుడుడే కదా. ఎందుకు అంత గొప్ప భాగ్యం ఆ గరుత్మంతుడికి అందినదో ఒక్కసారి మనందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. గరుత్మంతుడు స్వామివారి యొక్క వాహనంగా గొప్ప భాగ్యాన్ని ఎలా పొందగలిగాడు? అంత గొప్పదైనటువంటి కార్యం తానేం చేశాడండి అంటే ఒకే ఒక్క సమాధానం. తన తల్లి యొక్క దాస్యము నుండి, తన తల్లిని దాస్యము నుండి విమోచనం చేశాడు. అంతకన్నా గొప్పదైనటువంటి కార్యం మరొకటి ఏదైనా ఉన్నదా? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుత్రులు, ప్రతి ఒక్క సంతానము కూడా గరుత్మంతుణ్ణి చూసి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణము తీర్చుకోవడం కన్నా కూడా గొప్పదైనటువంటి కార్యం మరొకటి ఏదీ కూడా లేదు. మనల్ని కన్నందుకు ఆ కన్న తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకుంటే అదే గొప్పదైనటువంటి భాగ్యాన్ని మనకు కలగచేస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం అడుగో మనకు కనపడుతూ ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మోస్తూ ఉన్నటువంటి ఆ గరుత్మంతుడు. అందుకే గరుత్మంతుడికి అంత గొప్పదైనటువంటి స్థానము లభించింది. తన తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి తాను చేసినటువంటి సాహసము అంతా ఇంతా కాదు. దేవలోకానికి వెళ్ళి దేవతలనే తన యొక్క రెక్కల యొక్క వడితో వారందరినీ కూడా జయించి అమృతాన్ని తీసుకొచ్చినటువంటి వాడు. సామాన్యమైనటువంటి సాహస కార్యం ఆయన చేయలేదు. అటువంటి గొప్ప సాహస కార్యము తన తల్లి కోసము చేశాడు కనుక ఉపనిషత్తు కూడా చెబుతోంది, మాతృదేవో భవ. మొట్టమొదటి దైవము ఎవరు ఈ లోకంలో మనందరికీ కూడా అంటే కన్న తల్లియే. అటువంటి దైవము కోసము తాను చేసినటువంటి గొప్ప కార్యం ఇటువంటి గొప్ప స్థానానికి తనను చేర్చింది. ఆ విషయాన్ని మనందరము కూడా చక్కగా మనస్సుతో అవగతం చేసుకొని అంత గొప్ప కార్యాన్ని ఆచరించినటువంటి ఆ గరుత్మంతుడి యొక్క వైభవాన్ని మనందరం కూడా వీక్షిస్తూ మనం కూడా అటువంటి కార్యములలో మన జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి ఈ రోజున ఆ గరుత్మంతుడిని చూసి ప్రేరణ పొందాలి మనందరం కూడాను. ఇంకా గరుత్మంతుడి యొక్క వైభవాన్ని వర్ణన చేస్తారు. ఎందుకు ఆ పరమాత్మ గరుడ వాహనారూఢుడై నిరంతరం ఉంటాడు? ఎందుకు ఆ పరమాత్మ ఎక్కడికి తాను వెళ్ళాలన్నా కూడా ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించి వెడతాడు? ఏమిటా వైభవం అంటే అక్కడ గరుత్మంతుని యొక్క గొప్పదనమేమిటో వైఖానస భగవచ్శాస్త్రము చాలా గొప్పగా వర్ణన చేస్తూ ఉన్నది. నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః వాహనాయ మహావిష్ణో తార్క్ష్యాయామిత తేజసే అంటూ వాహనము మహావిష్ణువు యొక్క వాహనము, మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి ఓ పక్షీంద్ర నమో నమః, నీకు 1000 నమస్కారాలయ్యా అంటూ ఆరంభిస్తూ ఆ గరుడు యొక్క గొప్పదనాన్ని చాలా గొప్పగా చెబుతూ ఉన్నాయి. అహృతామృత కుంభాయ జననీ దాస్యమోచినే సురాసురేంద్ర జయనే నాగేంద్రాభరణాయతే. వైకుంఠానికి వెళ్ళి మరి ఆ వైకుంఠంలో అందరూ కూడా చాలా గొప్పదిగా అనుకుంటూ ఉన్నటువంటి ఆ అమృతాన్ని సైతం తల్లి కోసము తీసుకుని వచ్చి ఆ తల్లిని దాస్యము నుండి విడిపించినటువంటి ఓ గొప్ప గరుత్మంతుడా నీకు నమస్కారము అంటూ సురాసురేంద్ర జయనే నాగేంద్రాభరణాయతే, సకల సురాసురులను ఇంద్రుణ్ణి కూడా జయించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడా. ఆ గరుత్మంతుడికి ఏమి ఆభరణాలు ఉంటాయి అంటే నాగేంద్రాభరణాయతే, నాగములన్నింటినీ కూడా తన యొక్క ఆభరణములుగా ఉంచుకున్నటువంటి వాడు. ఇంకా ఒక గొప్ప వాక్యం చెప్తారు చూడండి, యదా ధారమిదం సర్వం తదా ధారయతే నమః. ఈ ఒక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అవగతం చేసుకోవాలి. యత్ ఆధారమిదం సర్వం,
ఈ కంటికి కనపడుతూ ఉన్నటువంటి బ్రహ్మాది స్తంభ పర్యంతమైనటువంటి ఈ జగత్తుకంతటికీ కూడా ఏదైతే ఆధారముగా నిలబడుతూ ఉన్నదో, ఆధారముగా ఏదైతే ఉన్నదో, యత్ ఆధారమిదం సర్వం తత్ ఆధారయతే నమః, ఆధారయతే నమః. ఈ లోకానికంతటికీ కూడా ఆధారభూతుడైనటువంటి ఆ భగవంతుణ్ణి సైతము నీవు మోస్తూ ఉన్నావు అనంటే ఎంత గొప్ప విషయమయ్యా. గరుత్మంతుడికి ఏమిటా గొప్పదైనటువంటి భాగ్యం, గరుత్మంతుడిలో ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే ఈ ఒక్క వాక్యం, సకల లోకానికంతటికీ ఆధారభూతుడైనటువంటి ఆ గోవిందుడికి ఆధారభూతుడై తాను తనని మోస్తూ ఉన్నాడు అనంటే చాలా గొప్పదైనటువంటి వర్ణనం. ఎందుకండి అంత గొప్పదనం? సకల జగత్తుకంతటికీ కూడా ఆధారభూతుడైనటువంటి ఆ గోవిందుడు ఆ గరుత్మంతుడి మీద ఎందుకు చక్కగా విహరిస్తూ ఉన్నాడు? కారణమేమిటి అంటే ఆ గరుత్మంతుడి యొక్క శరీరం, ఆ గరుత్మంతుడి యొక్క తత్వము అంత గొప్పది. ఏమిటా గొప్పదనం అంటే వర్ణన చేస్తూ ఉన్నారు. పక్షౌ యస్య బృహత్సామరథంతరమపి ద్వయం అక్షిణీ చాపి గాయత్రి త్రివుత్సామ శిరస్వయం. గరుత్మంతుడు ఎలాంటి వారండి అంటే పక్షౌ యస్య బృహత్సామారథంతరమపి ద్వయం, ఆయనకి 2 రెక్కలు ఉన్నాయి. ఈ 2 రెక్కలు కూడా ఎలాంటివి అనంటే, ఒక రెక్క ఏమో బృహత్సామం అనేటువంటి సామగానము, మరొక రెక్క ఏమో రథంతర సామము అనేటువంటి సామగానం. ఆ 2 రెక్కల్ని అలా వీస్తూ గరుత్మంతుడు వెడుతూ ఉంటే ఆ గరుత్మంతుడి యొక్క రెక్కల సవ్వడి ఎలా ఉంటుంది అంటే ఎంతో గొప్పదైనటువంటి సామగానము చేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క గొప్పదైనటువంటి స్తుతి సామవేదంలో ఉంటుంది. ఆ స్తుతియే ఆ గరుత్మంతుడి యొక్క రెక్కల నుండి ఎంతో గొప్పగా విలువడుతూ ఉంటుంది శబ్ద రూపంలో అంటారు. అంత గొప్పవాడయా గరుత్మంతుడు. ఇంకా వర్ణన చేస్తూ ఉన్నారు. అక్షిణీ చాపి గాయత్రి త్రివుత్సామ శిరస్వయం. ఆ గరుత్మంతుడికి కన్నులు ఉన్నాయి కదా, ఆ గరుత్మంతుడి యొక్క కన్నులు ఎలాంటివి అంటే సాక్షాత్తు గాయత్రీ మంత్రమే, గాయత్రియే ఆ గరుత్మంతుడి యొక్క కనులలో ఉన్నదండి. అక్షిణీ చాపి గాయత్రి త్రివృత్సామ శిరస్వయం. మరి గరుత్మంతుడి యొక్క శిరస్సు ఏమిటి అంటే అది త్రివృత్త సామము అని చెప్పారు. అంటే గరుత్మంతుడి యొక్క శరీరము అణువణువంతా కూడా వేదమయమని చెప్తూ ఉన్నారు. నమః ప్రాణాది స్తోమ ఆత్మా నమస్తస్మై వామదేవ్యాంగ సంపదే. మరి గరుత్మంతుడిలో ఉండేటువంటి ఆత్మ ఏమిటి అంటే స్తోమ. స్తోమము అనేటువంటి ఒక వేదరాశి ఆ గరుత్మంతుడి యొక్క ఆత్మగా ఉన్నది అని అన్నారు. అంటే చూడండి, గరుత్మంతుడు వేద స్వరూపుడు. అందుకే వేదవేద్యుడైనటువంటి ఆ గోవిందుడు వేద స్వరూపుడైనటువంటి ఆ గరుత్మంతుడి మీదనే నిత్యము నిరంతరము కూడా విహరిస్తూ ఉంటాడనేటువంటి తత్వాన్ని మనందరం కూడా చక్కగా అవగతం చేసుకోవాలి. అటువంటి గరుత్మంతుణ్ణి కనుక మనం దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలములు మనందరం కూడా పొందుతామో ఆ గొప్పవైన ఫలములు పొందుతూ ఆ గోవిందుణ్ణి దర్శనం చేసుకుందాం. మహద్భాగ్యాన్ని మనందరం కూడా పొందుదాం. హరి నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర. హరి నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర. హరి
వేగబారే మారుకొంటె బయటనే మడుగులై నిలిచే చేరి అడుగు పెట్టితే శిలకు ప్రాణము వచ్చే పూరిమి కావలినంటే కొండగొడుగాయను హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర హరి కొంగు జారినంతలోనే కూలెను త్రిపురములు కంగి గమనించితేనే కలిదోషములు మానే కొంగు జారినంతలోనే కూలెను త్రిపురములు కంగి గమనించితేనే కలిదోషములు మానే రంగుగని శరణంటే రక్షించితి దాసులను ముంగిట శ్రీ వెంకటేశ మూలమము నీవే హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర హరి కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం వందే నాగాంగభూషణం. సువర్ణప్రభలతో విరాజిల్లేటువంటి గరుత్మంతుడు ఈరోజు ఆనందప్రదుడై అఖండ ఐశ్వర్య సంపన్నుడై అఖిల లోకములకు దేవాదిదేవుడైనటువంటి వెంకటేశుని యొక్క దివ్య వాహనంగా రూపొందుతూ అందరికీ ఆనందాన్నిస్తున్నాడు. చూడండి, ఎంతోమంది స్వామిని వీక్షించాలి అని తరలి వస్తుంటే మర్యాదప్రదంగా అందరికీ దర్శనాన్ని కల్పిస్తున్నారు శ్రీ మన యొక్క దేవస్థానం వారు. నిజంగా దీనిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించే వాళ్ళు నిజంగా చాలా గొప్పవాళ్ళండి. అత్యంత దగ్గరగా స్వామిని అఖండంగా చక్కగా చూపిస్తూ అనేక విధమైనటువంటి ఆభరణాల్ని దగ్గరగా అత్యద్భుతంగా దర్శింపచేస్తూ ఉన్నారు. కాబట్టి కొండపైన ఉన్నటువంటి విధంగానే భావించవచ్చు. చూడండి, అఖండ జనం ఎవరేం చేస్తారండి? ఎన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా నేల ఈనినట్టు వచ్చారు జనమంతా కూడా. ఒక పక్క అగ్నిహోత్రుని యొక్క కాగడాల సేవ, ఒక పక్క ఛత్రలాంఛన సేవ, ఒక పక్క నృత్య సేవ, ఒక పక్క గోవింద సేవ, అఖండ సేవల మధ్య బ్రహ్మాండంగా వెలుగొందుతున్నాడు శ్రీనివాస పరబ్రహ్మ. అందులో ఈ రోజున గరుడవాహనం కదండి. గరుడవాహనం రోజున కొండ అంతా పులకించిపోతుంది. చెట్లు గాని, చేమలు గాని, కొండలు గాని అన్నీ కూడా అత్యద్భుత విలాస లావణ్యములతో ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకనే ఒక మహాకవి అంటాడు, పచ్చ పచ్చని కొండ పసిడి కంతుల కొండ ఆర్తుల హృదయాలకు అండదండ సురలు తిరుగుకొండ చెరులు పారెడు కొండ పురుషోత్తమ
ఉత్తముని కాళ్ళ పూలదండ సర్వ ఔషధులు గల కొండ ఉర్విమించెడు కొండ నిఖిలామృతంబులు నిండుకుండ శక్తినిచ్చడు కొండ భుక్తినిచ్చడు కొండ డంబముల్ కూల్చు చండ ప్రచండ మొక్కినంతనే ఫలించు మోక్షకాండ నీదు చూపులు వెన్నెల నిధులు పండ ప్రణవ సుమతామ నిగమ పరాగసీమ సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ కలియుగ సార్వభౌముడు రాజాధిరాజులాగా వెలుగొందుతూ అత్యద్భుత దర్శన ప్రభలను అందజేస్తున్నటువంటి మహత్తర వైనాన్ని మనమంతా కూడా చూడగలుగుతున్నాం. ఇదేనండి గరుడ సేవ యొక్క గొప్పతనం. ఈయన శ్రీవైనతేజో మహావీర్య పుట్టుకతోనే బలవంతుడు. కొంతమందికి పుట్టుకతోనే తెలబితోటలు వచ్చినట్టుగా ఈయన కాశ్యపుని యొక్క పుత్రరత్నం, తండ్రి యొక్క అఖండ బల పరాక్రమములు తపశ్శక్తిని కూడా చేకూర్చుకున్నటువంటి వాడు కాబట్టి ఇతను మహాబలుడైనటువంటి వాడు, మహావీర్య సంపన్నుడు. కశ్యపోగ్నిసమప్రభ కశ్యప ప్రజాపతి యొక్క దివ్యశక్తినంతా చేకూర్చుకున్నటువంటి వాడు. ఆయాతు భగవన్, ఓ స్వామి, ఓ గరుత్మంతా, గరుడ భగవానుడా, నువ్వు కాస్త విష్ణువాహన ఆయాతు భగవాన్. విష్ణువాహనుడు, విష్ణురథుడైనటువంటి నువ్వు ఒక్కసారి రానాయన. నీవందరినీ కరుణిస్తున్నావు, నీ చేతుల్లో స్వామిని వస్తున్నావు. అదుగో చూడండి, కదులుతున్నప్పుడు గాలికి కదిలేటువంటి సహస్ర తులసీమాల, మధ్యలో ఉండేటువంటి మకరకంఠి లక్ష్మీహారములు చిరుగాలికి నిదానంగా కదులుతుంటే స్వామి మనకు అనుగ్రహమిచ్చినటువంటి విధంగా ఉంది. అత్యద్భుతమైనటువంటి ఆ దివ్య దర్శనం చూడండి. ఆ గులాబీ రంగు చీర కట్టుకున్నటువంటి వాడు, దివ్యమైనటువంటి వస్త్రం, ఆ వస్త్రం కట్టుకున్నటువంటి గరుత్మంతుడు మనలను రక్షించుగాక. అదుగో చూడండి, కొంతమంది భక్తాదులందరూ దూరం నుంచే కళ్ళకద్దుకుంటున్నారు, స్వామికి ఇక్కడి నుంచే హారతిస్తున్నారు. ఇదేనండి గరుడవాహన ప్రభ యొక్క దివ్య వైశిష్ట్యం, ఇదే అంతా కూడా. అందుకే అత్యద్భుతమైనటువంటి గరుడ సేవ కోసం లక్షలాది జనులంతా ఇక్కడికి వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఒక చిన్న విషయం గరుత్మంతుణ్ణి గురించి గమనించాలి. తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి సమీపంలో ఉన్న తిరువాయూర్ క్షేత్రంలో, ఈ క్షేత్రానికి నాచ్యార్ కోవిల అని పేరు. ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో వెలసిన విష్ణుమూర్తికి ఏటా 2 సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతారు. ఇందులో భాగంగా అమ్మవారు హంసవాహనం మీద ముందు వెడుతుంటే స్వామివారు గరుడ వాహనం పైన అమ్మవారి వెనుక ప్రయాణం ప్రారంభిస్తారట. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి ఘట జరుగుతుంది. లోపల ప్రాకారంలో గరుడ వాహనం పైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టి పల్లకీని ఎత్తేటప్పుడు కేవలం 4 వ్యక్తుల సహాయంతోనే పల్లకీ కదులుతుంది. అక్కడి నుంచి ఒక్కో ప్రాకారం దాటేటప్పుడు క్రమంగా గరుత్మంతుని యొక్క విగ్రహం బరువు పెరుగుతుంది. 2వ ప్రాకారంలో 8 మంది మొయ్యాల్సి వస్తుంది, 3వ ప్రాకారంలో 16 మంది, 4వ ప్రాకారంలో 32 మంది, 5వ ప్రాకారంలో 64 మంది మోస్తే కానీ విగ్రహం కదలనంత బరువు చేరుతుంది. అన్ని ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చేసరికల్లా 125 మంది పోయాల్సి వస్తుంది. స్వామివారి వాహనం ఇలా 125 మంది మోస్తే కానీ కదలని పరిస్థితి ఉంటే, దానికి ముందు అమ్మవారి హంసవాహనం కేవలం 16 బోయిలు మోస్తుంటే వీధుల్లో విహారం చేస్తుంది. ఊరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతుని విగ్రహానికి చెమటలు పట్టడం మరొక విచిత్రం. మొదట్లో తక్కువ బరువు ఉండి క్రమంగా బరువు పెరిగేసరికల్లా ఇలా చెమటలు పడతాయని భక్తుల యొక్క విశ్వాసం. అంటే గరుత్మంతుని యొక్క దివ్య సేవ. ఇక్కడ భగవంతుడే అన్ని చోట్ల ఉన్నాడు.
అన్ని చోట్ల భగవంతుణ్ణి మోసేటువంటి వాడు ఈయనే కాబట్టి ఇట్లా రకరకాలుగా గరుత్మంతుని యొక్క వైభవం అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఎన్ని ప్రాంతాల్లో ఎట్టా ఉన్నప్పటికీ కూడా తిరుమల కొండపై శ్రీనివాస పరబ్రహ్మను మోసేటప్పుడు ఒక విచిత్రంగా ఉంటాడు. ఆయనంతా కూడా ఆనందప్రదంగా ఉంటాడు. అటువంటి దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి ఈ సేవను మనం దర్శించగలుగుతున్నాం. గరుడు వేదస్వరూపుడు కాబట్టి త్రయి అనబడే వేదం ఋక్సామయజుంసీతి వేదాహ, ఋగ్యయు సామాలనే 3 విభాగాలు కలిగింది కాబట్టి 3వ నాడు ఈ సేవను నిర్వహించడం సముచితం అనేటువంటిది ఒక వివరణ. అదేవిధంగా ఓం పక్షి స్వాహ, గరుడ పంచాక్షరీ మంత్రంలో 5 వర్ణాలున్నాయి కాబట్టి పంచవర్ణీ రహస్యం అని సుధించబడే గరుడిపై ఉత్సవాన్ని 5వ నాడు జరపడం అర్థవంతమేమనని మరొక వర్ణ. అందుకని తిరుమల గరుడ సేవకుండే ప్రాధాన్యం ప్రత్యక్షానుభవం మనకందరికీ కూడా తెలుసు. అదే కాకుండా శ్రీశేషశైల గరుడాచల అని అంటూ కీర్తింపబడి ఈ కొండకు ఉన్న పలుపేర్లలో గరుడాద్రి అనేటువంటిది కూడా ఒకటి. త్రేతాయుగంలో ఈ కొండకు ఈ పేరు ప్రసిద్ధంగా ఉండేదని కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం గరుడాచలం వామన పురాణం చెప్పే విషయం. వైకుంఠంలోని ఈ క్రీడాద్రిని గరుడు స్వామి అజ్ఞానుసారం భూమికి తీసుకువచ్చి నిలిపాడు కాబట్టి ఈ కొండకు గరుడాచలం అనే పేరు కలిగిందని చెప్పి పెద్దల యొక్క వివరం. ఈ విధంగా అనేక రకాల యొక్క దృష్టాంతములతో కూడినటువంటి వృత్తాంతాలతో ఈ గరుడు అత్యంత గొప్పవంతుడై అందరికీ కూడా ఆనందం కలిగిస్తున్నాడు. అదేవిధంగా గరుడు సుపర్ణోసి గరుత్మాన్ వేదస్వరూపుడుగా కీర్తించబడ్డాడు. ఆ గరుడి ప్రతి అవయం ఒక్కొక్క భాగం వేదభాగం శృతి వర్ణించింది. నేత్రం గాయత్రమూచే ఈ అంశాన్ని గరుడ పంచాశత్తిలో దేశుకుల వారు ప్రస్తావించారు కూడా. జగద్యామునుడు వేదాత్మా విహగేశ్వర కాంతా చతుశ్లోకిలో చెప్పారు. ఈ విధంగా వేదం గరుడుల అభేదాధ్యాయం వల్ల వేదమయమైనటువంటి ఈ పర్వతం గరుడాచలం అనడంలో సామంజస్యంగా ఉంది. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉన్నది. పరబ్రహ్మతత్వం వేదశిరస్సుల్లో ప్రతిపాదితమై ఉన్నది అని చెప్పి అంటుంటారు. ఇట్లా అనేక విషయముల యొక్క మధ్య ఈ గరుడ సేవ అనంతభోగంగా అత్యద్భుతంగా చూడండి. ఒక్కసారి అక్కడ చూస్తుంటే విద్యుద్దీపముల యొక్క వెలుగులలో భక్తాదుల యొక్క నాట్యములలో నెమలీకలు కట్టుకున్నటువంటి బృందం చేస్తున్నటువంటి వైనాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం. శ్రీనివాసుని రూపంలో స్వామి ఈ గరుడాద్రిపై ఆవిర్భవించడానికి ముందు పలుమార్లు గరుడురుడై ఎందరికో దర్శనమిచ్చాడనడానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి. దీనికి వామన పురాణాంతర్గతమైన వెంకటాచల మహత్యాన్ని తెలిపే ఒక వృత్తాంతాన్ని ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ కొండపై చిరకాలం తపస్సు చేసిన శంఖరాజు అతడికి వచ్చిన అగస్త్యాది ఋషులకు బ్రహ్మాది రుద్ర దేవతలకు శ్వేతద్వీపవాసులైన ముక్తులకు మొదటిగా భగవానుడు సాక్షాత్కరించింది గరుడునిపైరి అని చెప్పి అంటుంటారు. భట్టనాదులు పాండ్యరా సభలో పరతత్వ నిర్ణయాన్ని చేసినప్పుడు భగవానుడు గరుణ్ణి ఎక్కి ఆకాశంలో ప్రత్యక్షమైనట్టే ఇక్కడ కూడా స్వామి గరుడుని అధిరోహించి ఈ సేవను కాస్త మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ సందర్భంలో ఉండేటువంటి వందే గురు పరంపరా రామానుజం ప్రపద్య మాదాపితాయ రామం శ్రీమద్రం కూర్తలాం భక్తాంగ్రేణ శ్రీమత్పరాంగమణం ప్రణదో గణేత్యం